నాదర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు రిజర్వ్ నియోజకవర్గమైన నాదర్ కర్నూల్ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆశావాలు ఎవరి ప్రయత్నాల వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. మాజీ ఎంపీ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి ఒక్కసారిగా గేరు మార్చారు. టికెట్ ఇచ్చేందుకు తన పదవి అడ్డు వస్తుందని భావించి పోస్టుకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి పదవి ఇచ్చిన తర్వాత నాదర్ కర్నూల్ నుంచి పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇవ్వరని ప్రచారం జోరుగా సాగింది మల్లుకి. ఈ నేపథ్యంలోనే ఆ పోస్టును వదులుకునేందుకు సిద్ధపడ్డారు మల్లు రవి. కేబినెట్ హోదాలో కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమితుడైన మల్లు రవి నెల దాటక ముందే ఆ పోస్టు రిజైన్ చేయడంతో పార్లమెంట్ ఎన్నికల్లో నాదర్ కర్నూల్ నుంచి బరిలో ఉండడం పక్కా అని తెలుస్తోంది. గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం, ఆ తర్వాత ప్రత్యేక ప్రతినిధి హోదాలో ఢిల్లీలో పరిచయాలు తనకు కలిసి వస్తాయనే అంచనాలో ఉన్నారు మల్లు. 1991-98లో 2 సార్లు ఎంపీగా గెలిచారు. పార్టీనే నమ్ముతున్న ఆయన ఇప్పటి వరకు అందులోనే కొనసాగుతున్నారు. వైఎస్ఐఎంలో కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశారు. 2004-2009లో పార్లమెంట్ ఎన్నికల్లో మల్లు రవి టికెట్ ఆశించిన పార్టీ నిర్ణయానికి కట్టుబడి టికెట్ ఇచ్చిన వారి కోసం పనిచేశారు. 2019 ఎన్నికల్లో నాదర్ కర్నూల్ నుంచి పోటీ చేసేందుకు లీడర్లు ముందుకు రాని సమయంలో ఆయన అక్కడి నుంచి పోటీ చేశారు. ఇవన్నీ గుర్తు చేస్తున్న అనుచరులు, సీనియర్లు ఈసారి మల్లుకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అటు తనకే టికెట్ ఇవ్వాలని సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్ శ్రేణుల్ని తట్టిలేపడంలో జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు మల్లు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మినహా మిగిలిన వారంతా మొదటిసారి ఎన్నికైన వారే. మాజీ ఎంపీ మల్లు రవికి వీరిద్దరితో పాటు నాదర్ కర్నూల్, కల్వకుర్తి, వనపర్తిలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు క్యాడర్ తోనూ మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అటు వీరి గెలుపులోనూ మల్లు కష్టపడ్డారు. కాంగ్రెస్ హయాంలో డీకే అన్న మంత్రిగా పనిచేసిన సమయంలో గద్వాల ఏరియాలోనూ పరిచయాలు పెంచుకున్నారు. మల్లు రవి తర్వాత ఆ స్థాయిలో పరిచయాలు పట్టున్న నేతగా మాజీ ఎంపీ మంద జగన్నాథన్ కి పేరుంది. మొన్న అలంపూర్ లో ఓడిపోయిన సంపత్ కుమార్ సైతం తీవ్రంగానే టికెట్ కోసం ట్రై చేస్తున్నారు ఈ సెగ్మెంట్ నుంచి. ఇక ఈ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ గా మంత్రి జూపల్లి కృష్ణారావు బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్ సెగ్మెంట్ లో నిర్వహిస్తున్న ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఇన్ఛార్జ్ మంత్రిగా జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పాటు పార్టీ టికెట్ ఆశిస్తున్న మల్లు రవి, ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్, మాజీ ఎంపీ మంద జగన్నాథ ముగ్గురు పాల్గొంటున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 5 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. 5 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల మెజార్టీ దాదాపు 1,20,000 పైనే ఉంది. ప్రజలు ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ మూడ్ లో ఉండడం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, త్వరలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వంటి అంశాలు పార్టీకి ప్లస్ అవుతాయని నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు, వారి అనుచరులు పార్టీ క్యాడర్ బలంగా ఉండడం కలిసొస్తుందని ఆశలు పెట్టుకుని టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేల అభిప్రాయాలు, గెలుపోవడములు, అభ్యర్థిత్వంపై సర్వే నిర్వహించే టికెట్ ప్రకటిస్తామని హైకమాండ్ చెప్తోంది. ఇది ఎట్లున్నా హైకమాండ్ తో మంచి పేరున్న ముగ్గురు నేతలు టికెట్ కోసం పోటీ పడుతుండటంతో కాంగ్రెస్ నాదర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ రేస్ ఇంట్రెస్టింగ్ గా మారింది.